స్వధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే అవి శ్రేష్ఠ కర్మలు, దాని పర్యవసానం పుణ్యం. పరధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తే అవి వ్యర్థ కర్మలు అవుతాయి, దాని యొక్క పర్యవసానం పాపం అవుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాం, అంటే మన పైన మనం రాజ్యం చేయడం. సో దానికంటూ ఫస్ట్ స్టెప్ సంకల్పాలు చేయడం చేసి ఆ తర్వాత దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తాం. అంటే మన ఆలోచన మన కర్మ రెండు ఒకటే అయి ఉండాలి. సో కాబట్టి ఒక్కసారి స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలు అభ్యాసం చేసి ఆ తర్వాత మన దినచర్యలో ఇప్పటి వరకు మనము అత్తాకోడల సంబంధము, తల్లిదండ్రులు పిల్లల సంబంధాల గురించి తెలుసుకున్నాం. అలా ఒక్కొక్క సంబంధంలో దీన్ని ఏ రకంగా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి, మన మనసు పైన, శరీరం పైన, సంబంధాల పైన, ప్రకృతి పైన 4 రకాలుగానే దీని ప్రభావం పడుతుంది ఆలోచనలు. సో 4 రకాలుగా ప్రభావం పడ్డప్పుడు దాని ద్వారానే దుఃఖం గాని సుఖం గాని వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ అభ్యాసం చేసి ఆ తర్వాత కర్మలోకి ఎలా తీసుకురావాలి, ఎలా ప్రాక్టికల్ లైఫ్ లోకి రావాలో తెలుసుకుందాం. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. స్క్రీన్ పైన నిరాకార శివ పరమాత్మ యొక్క రూపాన్ని వేశాము. సో కాబట్టి ఒక్కసారి కంప్యూటర్ ద్వారా చూస్తున్నా, మొబైల్ ద్వారా చూస్తున్నా, సో ఎదురుగా పెట్టుకుని కొత్త కాబట్టి భగవానుని చూస్తూ అభ్యాసం చేయండి. ఎంత భగవంతుని దగ్గరగా అభ్యాసం చేస్తే ఆ తర్వాత ఏది లేకుండా ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను నేను. ప్రస్తుతానిగా నేను దగ్గరగా దర్శిస్తూ చేయండి. అప్పుడు మీకు వేరే ఆలోచనలు కానీ వేరే వాళ్ళు కానీ గుర్తు రావడం అన్నది ఉండదు. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఎవరైనా మీకు గుర్తొచ్చి వాళ్ళ మొహాలు ఎదురుగా రావడం కానీ, జరిగిపోయినవి ఏమైనా గుర్తుకు రావడం కానీ, లేదా భవిష్యత్తు ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ ఇదే సంకల్పం మళ్ళీ చేస్తూ పోటీ. సో ఇప్పుడు చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఎవరైనా గుర్తొచ్చినా కానీ మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని మళ్ళీ వర్తమానంలోకి రండి. మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోయినా మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని వర్తమానంలో పెట్టండి. అభ్యాసం చేస్తుంటే వర్తమానంలోకి వచ్చేస్తారు మీరు. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను చేయించేటప్పుడు ఒకటేసారి చేయిస్తాను, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా చేయాలా అన్నది, ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలా అన్నది చెప్తాను.